ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఈ ఏటీఎంను జాన్ షెపర్డ్ బారెన్ గారు కనుగొనడం జరిగింది. ఇటీవల కాలంలో మొట్టమొదటి ఏటీఎం అనే అంశంపై ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నటువంటి ఏటీఎంస్ మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటి ఏటీఎం గోల్డ్ ఏటీఎం. ఈ ఏటీఎంను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని బేగంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసింది గోల్డ్ సికా అనే ఒక సంస్థ ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఏటీఎం నుంచి మినిమం 0.5 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు కూడా గోల్డ్ను మనం పొందవచ్చు. ఆ తర్వాత మరొక ఏటీఎం గోల్డ్ లోన్ ఏటీఎం. ఈ యొక్క ఏటీఎంను తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఏటీఎంను ఏర్పాటు చేసింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క ఏటీఎం యొక్క ముఖ్య ఉద్దేశము ఏవైతే గోల్డ్ లోన్ని ఏదైతే మనకి బ్యాంకుకు వెళ్లకుండా ఈ యొక్క ఏటీఎం ద్వారా పొందవచ్చు. అదేవిధంగా క్యూఆర్ బేస్డ్ కాయిన్ వెండనింగ్ మిషన్ ఏటీఎం. ఈ ఏటీఎంను కేరళ రాష్ట్రంలోని కాజీకోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఏటీఎంను ఫెడరల్ బ్యాంక్ వారు ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఏటీఎం యొక్క ముఖ్య ఉద్దేశము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాయిన్స్ అంటే చిల్లర్ను అందుబాటులోకి ఉంచడం ఈ యొక్క ఏటీఎం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఏటీఎం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు శ్రీనగర్లోని ధాల్ లేక్లో ఏర్పాటు చేయడం జరిగింది. 2027 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వెరీ రీసెంట్గా ఇటీవల కాలంలోనే మనకి ట్రైన్ విత్ ఏటీఎం అని చెప్పేసి పంచవటి ఎక్స్ప్రెస్ అనేది ఒకటి వార్తల్లోనికి రావడం జరిగింది. అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్లో ఒక ఏటీఎంను ఏర్పాటు చేయటం. అయితే ఈ యొక్క ఏటీఎంను ముంబై నుంచి మన్మాడ్ జంక్షన్కు మధ్య ప్రయాణించేటువంటి ఒక ఎక్స్ప్రెస్, ఆ ఎక్స్ప్రెస్ పేరే పంచవటి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క ఎక్స్ప్రెస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఏటీఎంని ఏర్పాటు చేసింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారు ఏర్పాటు చేయడం జరిగింది.